గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే గత 2 రోజులుగా కూడా అటు దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పులివెందల్లో ఉన్నటువంటి నల్లగొండి వారి పల్లెలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు జరిగినటువంటి ఘటన ఈ ప్రాంతంలోనే. ఏదైతే నిన్న వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు అదేవిధంగా వైసీపీ నేత వేల్పుల రాము కూడా ఈ ప్రాంతం నుంచి ఇటువైపు నుంచి ఇక్కడికి వస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా వాహనాలు వచ్చి ఆపి ఆ తర్వాత దాడి దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగడంతో పాటు అటు వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు కూడా తెలుస్తుంది. ఇదే ఈ ప్రాంతంలోనే ఒక్కసారిగా ఇటువైపు నుంచి వైసీపీ నేతలకు సంబంధించినటువంటి వాహనం ఇటువైపు ఇక్కడికి రాగానే ఈ ప్రాంతంలోకి రాగానే ఎదురు నుంచి తెదేపా శ్రేణులు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా వాహనాలు వెనక వైపు అటు ముందు వైపు 2 వైపులా పెట్టి దాడులకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఎవరీ లేని సమయంలో ఈ ఘటన జరిగిందన్నటువంటి భావన వ్యక్తం చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొందరు వృద్ధులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి రాము వాళ్ళు ఇటుక నుంచి పోయినప్పుడు అక్కడి నుంచి సరణ వచ్చి చుట్టుకొని కొట్టినారు రాళ్లతో. ఇంకా ఏం చేశారు? రాళ్లతో కొట్టిన తర్వాత కొట్టి ఈడ్చి పెట్రోల్ పోసినారు. ఆ తర్వాత మా ఊళ్ళో ఇట్లా ఈడ్చుకొని ఇంట్లో వేసి వాకిలేసి అలా ఇంటి విందుకు వచ్చినారు. మేము అంతా అడిసే కొద్ది పోయినారు. అంటే ఓ రకంగా అప్పుడు ఎవరైనా అంటే ఒక రకంగా వాళ్ళ ప్రాణభీమంతో ఉన్న పరుగులు తీశారా? పరిగెత్తినాడు. పరిగెత్తంటే మేము వెనక ఇంటికి దూరినాడు. వాకిలేసినాం. మళ్ళీ వెనకాల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు తెలుగుదేశం వాళ్ళు. పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇంటి మీదకి రావాలని ఇంటికాడికి వచ్చినారు. లోగా మేమంతా ఉండే కొద్దీ రాలే మడిసే కొద్దీ వచ్చినారు, వెనక్కి పోయినారు. అంటే వాళ్ళను కాపాడింది గ్రామస్తులేనా ఎవరైనా పోలీసులా? గ్రామస్తులే. ఈ ఊరోళ్ళే ఇంత ఇద్దరు పోయి ఈడ్చుకొని గ్రామస్తులే కాపాడింది. నేను కూడా పోయి మళ్ళా వాళ్ళు తెలుగుదేశంలో ఉంటే మళ్ళీ బయటికి దొబ్బి మా ఇంట్లో మా ఇంట్లోనే వేసి వాకిలేసి లోగా గడేసినాం. ఆడికి వచ్చినారు. వచ్చే కొద్ది మళ్ళీ ఆడవాళ్ళంతా అడిసే కొద్ది మేము అడిసే కొద్ది బయటికి పోయినారు. చుట్టుకొని కొడతాను రాళ్లతో బండ్లతో. ఇట్లా కొంతమంది దిగి పరిగెత్తే వాళ్ళు పరిగెత్తినారు. రాము బండ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు బుద్ధి పుట్టేట్టు తిరుగుతారు. రాళ్ళు మేము పోయేదానికి కూడా భయం తగులుతాయని ఆ గుంపులో దూరం లేకుండా చుట్టుకొని కొడతారు రాళ్ళతో. మీకు కూడా భయం అనిపించలేదా? ఒక్కసారిగా భయం అనిపించింది. పోలేకపోయినారు ఆడికి. మా ఊరిలో అప్పుడు జనం లేరు అంత. ఊళ్ళో నుంచి లైట్గా వచ్చినారు అంత నలుగురే. మళ్ళీ వచ్చే కొద్దీ మేము ఊళ్ళో వాళ్ళంతా వచ్చే కొద్దీ మళ్ళీ పోయినారు. బిర్యానీ వేసుకొని సుమారు ఆ నుంచి ఎన్ని వచ్చినాయి సర్రని వచ్చినారు. ఒక 15-20 ఒకటే పరి. వీళ్ళు 2 ఇక్కడ నిలబెట్టినారు. సర్రని వచ్చి ఒకటే పరి అడ్డం పెట్టి చుట్టుకున్నారు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు ఒకప్పుడు లేరు. మళ్ళీ 2 నిమిషాలకు వచ్చినారు అంత అప్పుడు తక్కువే. ఇద్దరున్నారు. అప్పుడు పోయేదానికి భయం పడతారు. ఈడ ఉండారు, ఏడ దూరుతారు వాళ్ళు. చుట్టుకొని రాళ్ళతో కొడతారు. మన పోయేదానికి కూడా లేదు. మళ్ళీ ఒకటి దూరి అడ్డపని ఇటు ఎవరంత పరిగెత్తినాడు. ఆయన పోతానే ఇట్లా లోగాకి ఇంటికి వేసి వాకిలేసి మళ్ళీ ఆడికి కూడా వచ్చినారు. వచ్చి మిద్ది కూడా ఎక్కి తారాయణ మేము వడిసే కొద్దీ పోయినారు. అది. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఘటన చూసినటువంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అన్న. ఆర్టీవీ అన్న చెప్పండి. నేను లేనులే నిన్న. అంటే జరిగిన ఘటన ఏం జరిగిందో నేను నిన్న ఉంటే కదా ఇక్కడ ఉన్నట్టే చెప్పిందో. నేను నిన్న కడపలో ఉన్నా. మీకు ఊర్లో వచ్చిన తర్వాతనే చెప్పింటారు కదా. వచ్చినారు, ఇటుకు వచ్చి అటాక్ చేసినారు అని చెప్పినారు. అంతేగాని వచ్చినారు వాళ్ళు ఈ కొడవన్లు, ఈ రాళ్ళు, పెట్రోల్ అన్నీ తీసుకొని పెట్రోల్ పోసినాకనే వాళ్ళు దిగిండేది బండిలో నుంచి. ముందైతే దిగలేదంట. పెట్రోల్ వచ్చి ఇంకా ఫైట్ చేస్తారేమో మూమెంట్లో ఈ పక్కరు ఆ పక్కరు దిగుతారు, కొట్టారు. ప్రాణభయంతో దిగినారు. కొడతానే రాళ్లతో కొడతానే కింద పడిపోయినారు. 2 ఏట్లు కొట్టినారు. 2 ఏట్లు కొడతానే మా ఊరోళ్ళు ఎవరెద్దరు ఉన్నారు పట్టుకొని దెబ్బకొచ్చినారు. ఇట్లా ఈడ్చుకొచ్చినారు. ఇంట్లో వేసేసినారు, వాకిలు వేసినారు. మళ్ళీ తర్వాత ఏం జరిగింది? ఎవరైనా గ్రామస్తులు వారించిన తర్వాత వెళ్ళిపోయారా లేకుంటే అట్లే ఉన్నారు? గ్రామస్తులు గట్టిగా అంతా జనాలు దండిగా వచ్చే కొద్దీ వాళ్ళు పారిపోయినారు. ఇంకా జనాలంతా చాలా మంది వచ్చారు. మనం ఉండకూడదని పోయినారు. వాళ్ళు వెహికల్ వేసుకొని పోయినారు. కార్లన్నీ పగలగొట్టినారు. అన్ని 4 కార్లు 3 కార్లు ఉన్నాయంట. అది జరిగినాయి సార్. అంతే. ఏం పెద్ద ఏంది మీరు అనేది ఏంది? పోలీసులు అవి జరిపి వాళ్ళ దెబ్బలు అయిపోయినాక వచ్చినారు పోలీసులు. మళ్ళీ సిఐ అంతా మళ్ళీ వచ్చినారు. అంతా అది కొట్టేది అంతా అయిపోయినాక మళ్ళీ వాళ్ళు పోయినాక వచ్చినారు వెనకాల. పోలీసు వాళ్ళు మటుకు అప్పుడు రాలే. వాళ్ళు స్టార్ట్లో ఇప్పుడు దావుంచి ఉన్నారు. పోలీసు వాళ్ళే లేరు. మళ్ళీ అయిపోతానే జరుగుతానే వచ్చినారు అడిగి. అది జరిగినది. అది
5 నిమిషాలకు వాళ్ళు పోలీసులు మా ఇంట్లో వేసి వచ్చినాక మళ్ళీ వాళ్ళంతా పారిపోయినాక వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు. మళ్ళీ అంతా మారగా 10 మంది వచ్చినారు. మళ్ళీ వెహికల్లో పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు ఆయన. అయితే ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు ఒక్కసారిగా ఇక్కడికి రావడంతో, గ్రామస్తులు తిరగబడడంతో కూడా వాళ్ళు తెదేపా శ్రేణులు పరుగులు తీసి వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటన జరిగినటువంటి ఈ ప్రాంతంలో అంటే ఒక రకంగా ఇక్కడే చుట్టూగా దాదాపు 15 వాహనాలతో ఇక్కడికి వచ్చి ఇక్కడికి అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు ప్రాణభయంతో పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ పోసిన తర్వాత వాళ్ళంతా కూడా ఏదైతే వేల్పుల రాము కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇద్దరు కూడా ఇక్కడ వాహనం దిగారు. వాహనం దిగి పరుగులు పెట్టే పరిస్థితిలో మేమే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఇంట్లో మా ఇంట్లో దాచాము. మా ఇంట్లో దాచినాక తర్వాత మేమంతా మహిళలంతా కూడా రోడ్డుపైకి వచ్చి వారించడంతో ఒక్కసారిగా వాళ్ళు వెనుదిరిగారు అన్నటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా అక్కడ చూసినటువంటి వారు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూస్తే పులివెందల్లో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడానికి ప్రధాన కారణం దాడులే ఇందుకు ప్రధాన కారణం. దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఇక్కడ స్పందించినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులే మేమే ఇక్కడ వాళ్ళను కాపాడము, మా ఇంట్లో తలుపులు వేసి ఆ తర్వాత వాళ్ళను మందలించడంతో వెనుదిరిగారన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎప్పుడేం జరుగుతున్నటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలు, జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలన్నటువంటి భావంతో తెదేపా శ్రేణులు ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా నేటి నుంచి వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే మరోవైపు జిల్లా ఎస్పీతో పాటు అటు డిఐజీ కూడా ప్రధానంగా ఇక్కడ ఏదైతే నిన్న మీడియాతో సమావేశం ఏర్పాటు చేస్తూ కూడా ఆయన 2 మాటలు చెప్పడం జరిగింది. ఆ 2 మాటలు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మేమేమన్నా అద్భుత శక్తులు ఉన్నాయా, మా దగ్గర అక్కడ దాడులు జరుగుతాయని మేమేమన్నా ఊహిస్తామన్నటువంటి మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా శాంతి భద్రతల విషయంలో కూడా అటు డిఎస్పీతో కూడా సతీష్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు ఎలా దాడులు హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించడం లేనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము మాత్రం దాడులు చేయలేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది అమ్మనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు పోలీసులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఓటర్లకు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లను ఇక్కడికి వచ్చిన వారు తమకు సంబంధించినటువంటి అనుచరులతో మాట్లాడి వెనుదిరిగే పరిస్థితి ఉండేది. అయితే వెనుదిరిగే పరిస్థితుల నేపథ్యంలో కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళే సమయంలో ఈ విధంగా అటాక్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటన పైన ప్రధానంగా ప్రత్యేకమైన దృష్టి అటు పోలీసులు కూడా ఇప్పటికే ఏదైతే 25 మంది పైన కూడా కేసులు నమోదు చేశారో ఆ కేసులు నమోదు చేసినటువంటి వ్యవహారంలో కూడా అటు వైసీపీ శ్రేణులపైన కూడా కేసులు నమోదు చేయడాన్ని కూడా వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పులివెందులకు సంబంధించి ప్రధానంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓటరింగ్కు పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ మహిళలతో అయినా పోలింగ్ నిర్వహించే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ ఘటన జరగడం ఒక రకంగా పులివెందుల్లో ఒక రకంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా టెన్షన్ వాతావరణమే నెలకొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, నల్గొండ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.